జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి రానున్నారు. హెలికాప్టర్లో తెనాలి చేరుకుని వారాహి వాహనంపై రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం మార్కెట్ సెంటర్లో బహిరంగ సభలో పవన్ పాల్గొనున్నారు. ఆదివారం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు తెనాలికి భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనడానికి సుమారు 4 గంటలకి హెలికాప్టర్ ద్వారా తెనాలి శివార్లో ఉన్న చించుపేట ప్రాంతంలో అక్కడ దిగి అక్కడి నుంచి వారాహి విజయయాత్ర ప్రారంభమై తెనాలి మార్కెట్ సెంటర్ వరకు ఆ యాత్ర కొనసాగుతుంది. సుమారు 6ంటికి బహిరంగ సభ నియోజకవర్గం నుంచి చాలామంది జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అనేక మంది అభిమానులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా గత వారం రోజుల నుంచి అందరం కూడా సమీక్షించుకుని ఈ సభని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేశారు. చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ సభ. రాబోయే రోజుల్లో ఎటువంటి ఆలోచనలతోటి మేము ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. తెనాలి నియోజకవర్గానికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైన, ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఎంత నష్టం జరిగిందో ఈ ప్రాంతానికి గత 5 సంవత్సరాల నుంచి దాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకెళ్తున్న తరుణంలో తప్పకుండా మన నియోజకవర్గానికి మంచి రోజులు ఉంటాయనే నమ్మకం నాలో ఉంది. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి రానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. రవికృష్ణ, చెప్పండి, ప్రధానంగా కూటమి కార్యకర్తలంతా కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు తెనాలిలో? ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? గాయత్రి, ప్రస్తుతం నేనైతే మాత్రం తెనాలిలో హెలిప్యాడ్ ఏదైతే ఉందో హెలిప్యాడ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా 3 పార్టీలకు చెందిన కేవలం జనసేన పార్టీకి కాకుండా కూడా ఇక టీడీపీకి, అదేవిధంగా కూడా ఈ బీజేపీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో చూసినట్లయితే మాత్రం ఇక్కడ ఈ హెలిప్యాడ్కి సంబంధించి హెలిప్యాడ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఎండ తీవ్రంగా ఉంది. ఈ తీవ్రంగా ఎండ ఉన్నటువంటి నేపథ్యంలో ఫైర్ ఇంజిన్ చేత ఈ వాటర్ని ఇక్కడ మొత్తంగా కూడా స్ప్రే చేపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. టెంపరేచర్ అయితే బాగా హైయెస్ట్గా ఉన్నట్లుగా కూడా మనకి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫైర్ సర్వీస్ ద్వారా వచ్చినటువంటి ట్యాంకర్ ద్వారా వాటర్ని ఇక్కడ ఫ్లో చేపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వారాహి సిద్ధంగా ఉంది. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత హెలిప్యాడ్లో దిగిన తర్వాత ఈ క్యారవాన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ క్యారవాన్కి సంబంధించి క్యారవాన్ నుంచి ఆయన ఇక్కడికి డైరెక్ట్గా కూడా వారాహి దగ్గరికి ఆయన రావడం జరుగుతుంది. వారాహి నుంచి ఆయన ఈ సుల్తానాబాద్ అంటారు ఇక్కడ. ఈ సుల్తానాబాద్ నుంచి ఆయన ఈ ఎక్కడైతే మీటింగ్ జరుగుతున్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఈ తెనాలి మార్కెట్ సెంటర్కి ఆయన వెళ్తారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి అన్ని పార్టీలకు చెందినటువంటి నేతలు రావటం అనేది జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఈ ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీకి సంబంధించినటువంటి కార్లు కూడా వచ్చేసినాయి. ఎంపీ ఆల్రెడీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే లోపల ఆయన క్యారవాన్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆయన కనపడుతున్న లోపల ఉన్నారు. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆయన ఈ ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎంపీ అభ్యర్థి ఆయనతో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా జనసేనకు చెందినటువంటి మహిళలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తారు అనే దాని మీద కూడా పూర్తిగా కూడా వీళ్ళకి అయితే మాత్రం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. పూర్తిగా మనం చూడవచ్చు, ఇక్కడికి మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అదేవిధంగా కూడా సెక్యూరిటీని కూడా కొంచెం టైట్గా చేసిన పరిస్థితి కనపడుతుంది. నిన్న ఏదైతే జగన్ మీద ఈ రాయి దాడి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కనుక అబ్జర్వ్ చేసినట్టు మాత్రం అప్పటి నుంచి
అదేవిధంగా కూడా ఇప్పుడు జరిగేటువంటి ఏదైతే ఇవి ఈ వెళ్ళేటువంటి సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా కూడా ఆయన ఈ పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టుగా కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి చూడవచ్చు. ఇప్పటికే ఆయన మరొక హాఫ్ అన్ అవర్లో వచ్చేటువంటి సందర్భంలో పూర్తిగా కూడా ఇక్కడ సెక్యూరిటీని అయితే అలర్ట్ చేశారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి మనం చూడొచ్చు. ఈ మహిళలు అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్కి సంబంధించి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఇక్కడికి ఆయన రా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. మనం చూడొచ్చు మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా కూడా ఆయన వారాహి యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి చోట వారాహి విజయయాత్ర ఏదైతే ఉందో ఆ వారాహి విజయయాత్రకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలే కాకుండా ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి సంబంధించి ఈ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా తాము ఏమేమైతే చేయగలుగుతాం అవన్నీ కూడా చెబుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ప్రజెంట్ మాత్రం ఇక్కడ పరిస్థితి ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు చెప్పడమే కాకుండా కూడా దానికి పరిష్కారాలు కూడా ఆయన చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ మేనిఫెస్టోకి సంబంధించి కానీ ఇటు జనసేనకి సంబంధించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను కూడా ఆయన జరిగేటువంటి ప్రతి సభలో కూడా ఆయన చెబుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, ఏంటి సామాన్యులకి ఎన్ని ఇబ్బందులకు లోనవుతున్నారు, భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనే దాని మీద కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక నిర్ణయంతో ఆయన చెబుతున్నటువంటి ఏదైతే స్పీచ్ ఏదైతే ఉందో దానికి మాత్రం పెద్ద ఎత్తున కూడా రెస్పాన్స్ వస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా యాక్చువల్గా చెప్పాలంటే ఈ తెనాలికి సంబంధించి తెనాలి పవన్ కళ్యాణ్ జరిగేటువంటి సభ ఏదైతే ఉందో అది మొట్టమొదటిగా కూడా గత వారం రోజుల క్రితమే జరగాల్సి ఉంది. కానీ ప్రోగ్రాం ఫిక్స్ అయిన తర్వాత మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయనకి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి అది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ వారం తర్వాత ఈ ప్రోగ్రాం తెనాలిలో కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే అన్ని చోట్ల ముఖ్యంగా కూడా మొట్టమొదట ఏదైతే ఈ పిఠాపురంకి సంబంధించి కానీ అదేవిధంగా జరిగినటువంటి సభ ఏదైతే ఉందో అదే అలా ఆ తర్వాత వచ్చిన తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి పశ్చిమ గోదావరికి సంబంధించి జరిగినటువంటి సభలు ఏవైతే ఉన్నాయో వారాహి విజయాత్రకు సంబంధించిన సభలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయ్యాయి. అదేవిధంగా కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ రావడం అనేది జరిగింది. ముఖ్యంగా కూడా యువతతో పాటు కూడా మహిళలు కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం మొత్తానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకి ఇదే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఉన్నారు. చెప్పండి, వారాహి విజయయాత్ర ఎలా సాగుతుంది, ఎలా ఉంటుందండి? కొంతగా గ్యాప్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదురుపడిన తర్వాత తెనాలిలో ఈరోజు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి నాయకత్వంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తెనాలి రావడం జరుగుతూ ఉంది. ఈ అంగల్ కుదురు ఇక్కడ ఈ గ్రామంలో హెలిప్యాడ్లో ఆయన దిగి ఇక్కడి నుంచి వారాహి మీద ఊరేగింపుగా ఇక్కడి నుంచి భారీ ర్యాలీతోటి తెనాలి పట్టణంలో ఆయన పర్యటించడం జరుగుతూ ఉంది. అలాగే ప్రజలకు ఇన్నాళ్ళు మన రాక్షస పాలన చూసాం. ఆ రాక్షస పాలన అనుగుణంగానే నిన్న చూసినట్లయితే మెగా డ్రామా జరిగింది విజయవాడలో. ఆ మెగా డ్రామాలో ఇంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి అని చెప్పేసి కోడి సీన్ చేత ఎట్లయితే పొడిపించుకున్నాడో అదేవిధంగా విజయవాడ నడిబొడ్డున ఆయనకి వేసినటువంటి దండకు తగిలిన తీగ గీసుకుపోతే దాన్ని ఎవరో అతన్ని హత్య చేస్తున్నట్టుగా రాళ్లు వేసుకుంటున్నట్టుగా అతని థ్రెట్ ఉన్నట్టుగా మళ్ళా అతను జనాల్లో సింపతి కోసం అని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇది ఒక్కసారి నమ్మారు ప్రజలు, ఒక్కసారి నమ్మారు. రాజశేఖర్ గారి బిడ్డగా అలాగే పాదయాత్ర చేసిన సింపతితోటి ఒకసారి అవకాశం ఇచ్చారు. మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇటువంటి రాక్షసుని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి ఎట్టి పరిస్థితులను అనుకోవటానికి లేదు. అలాగే ఉమ్మడి కూటమైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు. ఆయన విజయకేతనం ఎగరవేయడం 100% ఖాయం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మేనిఫెస్టోలోని విషయాలను ప్రజలకు వివరించడానికి ప్రజలకి తన ఉద్దేశాన్ని తెలియజేయడానికి కోసం ఇక్కడికి వస్తూ ఉన్నారు ఈ రోజున. ఇదే విషయం మీద మాట్లాడడానికి మనకి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి తెనాలికి చెందినటువంటి మహిళా నాయకురాలు ఉన్నారు. మేడం, ఏంటి ఇవాళ జరుగుతుంది వారాహి విజయయాత్ర, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వారాహి విజయయాత్ర సూపర్ సక్సెస్ అండి.
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసిన కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తుందో అని చెప్పేసి మన చంద్రబాబు గారి సభలకు వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేక దొంగ నాటకాలు ఆడుతూ ఈ రోజున కోడికత్తి అయిపోయింది. రాయి నాటకం మొదలుపెట్టి ఎవరికి తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారి నాటకాలు, ఈయన చేసే వ్యూహాలు, ఈయన స్క్రిప్టు. అసలు కరెంటు పోయిన తర్వాత ముఖ్యమంత్రి క్యాన్వాయిటీ లోపలికి అంతమంది చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, అంతమంది సెక్యూరిటీ ఉండి కరెంట్ ఆపేసి కరెంటు పోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి సెక్యూరిటీ Z+ సెక్యూరిటీ ఉన్నాళ్ళు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే పోలీసు వ్యవస్థ వైఫల్యం అయిపోయిందా? సరే పోలీసు వ్యవస్థ వైఫల్యం చేస్తే వెంటనే వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇదిగా వ్యాన్లోనే ఆ రాయి పడుతున్నప్పుడు కిందకన్నా దింపాలి కదండి, ఆయన్ని వ్యాన్లోకి దింపాలి కదా, అది లేదు. లేకుండా పైనే నిలబడి టవల్తో ఆయనే ఒత్తుకొని వాట్ ఈస్ దిస్? ఎవరికి తెలియదు ఈయన డ్రామాలు. అలవాటైపోయింది 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ కోడికత్తులు, ఈ డ్రామాలు ఇవన్నీ కాదు. బాబాయిని హత్య చేపించిన ఈయన, తల్లికి చెల్లికే న్యాయం చేయలేని ఈయన ఈరోజు ఈ రకంగా డ్రామాలు ఆడి మళ్ళీ ప్రభుత్వాన్ని చేయాలని చూస్తున్నాడేమో. కానీ జగన్మోహన్ రెడ్డి నీ కుట్రలకు కాలం చెల్లింది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కాపాడుకోవాలని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా నడుం కట్టి కంకణం కట్టి మరి అగ్నికి వాయువు తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ కలయిక చూసి వీళ్ళకి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఈ పిచ్చి పిచ్చి పనికిరాని డ్రామాలు ఆడేసి ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు, వార్ వన్ సైడే. మీకు దమ్ముంటే చూసుకోండి. మే 13 మీ నాటకాలకి చెక్, జూన్ 4వ తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అప్పుడు మీ డ్రామాలు నువ్వు డైరెక్ట్గా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి నాటకాలాడి చిన్న ఇదికి మీ డ్రామాలన్నీ అర్థమైపోయినాయి అని చెప్పేసి నానాయాగి చేస్తున్న నువ్వు ఆ రోజు శాశ్వతంగా ఎటు వెళ్ళిపోతావో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి కుట్రలతోటి నువ్వు అధికారంలోకి రావాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి కబడ్డార్. నీ చుట్టూ ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. కూటమి నాయకులందరూ కలిసి మరి జన సైనికులు కానీ, తెలుగు దేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు. ఇవాళ పొద్దున్న నుంచి చూస్తుంటే ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా ఒకటే చెప్తున్నారు. ఆ రోజు బాబు గారి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు కారు కూతలు కూశారు వీళ్ళందరూ. అంబటి రాంబాబు కానీ, కొడాలి నాని కానీ వీళ్ళందరికీ తగిన విధంగా ఈరోజు సమాధానం చెప్పగలుగుతున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళా నాయకులు అయితే ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ జరిగేటువంటి వారాహి విజయయాత్ర సభ ఏదైతే ఉందో అది ఏ విధంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని అనుకుంటున్నాను? తప్పకుండా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు కోడికత్తి డ్రామా లాగా ఈ రాయి తగిలింది అని ఆ చిన్న రాయికి ఇలా ఒత్తుకొని ఇలా నాటకం ఆడుతున్నాడు. ఏదన్నా ప్రాణం తీస్తే గన్ను పెట్టి పేల్చేయాలి, ఒక్క దెబ్బకి అయిపోతాడు. ఈ రాయితో ఏం ప్రాణం పోద్దని దాని సానుభూతి పొందడానికి నాటకం ఆడుతున్నాడు. ఇదంతా అది అందరికీ తెలుసు. మోసం చేయాలి అంటే ఇంకా జనం మోసపోవడానికి రెడీగా లేరు. ఇప్పుడు నేను ఒక్కడనే అని సానుభూతి పొందడానికి చాలా ఇదిగా చెప్తున్నాడు. ఒక్కడే రావడం అంటే ఒక దొంగను పట్టుకోవాలంటే 4 పోలీసులు ఎంబడబడితేనే దొంగ దొరుకుతాడు. అలానే ఇప్పుడు ఈ దొంగ పట్టుకొని ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. కాబట్టి వీడిని దించాలి గద్దె అంటే 4 కలిస్తేనే, ఏకమైతేనే తప్పకుండా రాష్ట్రం బాగుపడుతుంది. అందరూ కలిస్తేనే, ఏకమైతేనే ఇది కరెక్ట్గా అవుద్దని 4 కలిశారు. అందరికీ సానుభూతి పొందాలని నాటకం ఆడుతున్నాడు. ఈ నాటకం నమ్మటానికి మాత్రం జనం రెడీగా లేరండి. అంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈ వారాహి విజయయాత్ర సభకు సంబంధించి ఏదైతే జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అదే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూడా నిన్న జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని మాత్రం వీళ్ళైతే కొంత ఆ విషయానికి సంబంధించిన అంశంలో మాత్రం కొంత క్లారిటీతో ఉన్నారు. అదేవిధంగా కూడా భవిష్యత్తులో మాత్రం తప్పనిసరిగా కూడా ఈ జనసేన టీడీపీకి సంబంధించినటువంటి ఏ కూటమి ఏదైతే ఉందో కూటమి అధికారంలో కోసం తెలుపుతున్నారు. వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి ప్రతి విషయంలో కానీ చాలా క్లారిటీతో ఉన్నాము. అభివృద్ధి లక్ష్యంగా కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏదైతే ఏరోప్లేన్ దిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఈ సైనికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ ఇక్కడికి రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.